హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలండి. చేసుకొని వాళ్ళు చేసుకోండి, ఒక లైక్ మాత్రం ఇవ్వండి, కొంచెం షేర్ చేయండి నలుగురికి. దానివల్ల మన ఛానల్ తెలుస్తుంది. ఒకటి చెప్తున్నాను, మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి, ఢిల్లీ వెహికల్స్ కాదు. ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఒకటి టాటా టియాగో ఉందండి, మార్చి 2016 ఉంది. ఎక్స్జెడ్ అండి, ఇది పెట్రోల్ వర్షన్. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది, 99,000. చెక్ చేసుకోవచ్చు, మీకు ప్రాబ్లం లేదు. మీకు ఎవరికన్నా ప్లీజ్ నేను ఒకటి చెప్పేది ఏంటంటే, మీకు ఎవరికన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ రండి, చూడండి, తీసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఫొటోస్ అడగండి. ఫొటోస్ వల్ల సార్ మీకు కూడా ఏమి యూజ్ ఉండదు సార్, మీరు కొంచెం గమనించాలి. చాలా వరకు టైంపాస్ చేస్తున్నారు, ప్లీజ్ దాంతో మీకు యూజ్ లేదు సార్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరు తప్పుగా అనుకోకండి సార్. ఇంకొకటి ఏంటంటే, మీరు చూసిన తర్వాతనే, అంటే నెంబర్ కానీ లేదా వెహికల్ కానీ చూసిన తర్వాతనే కాల్ చేయండి సార్. నాకు డైరెక్ట్ ముంగటి నెంబర్ చేస్తున్నారు, మోడల్ ఎంత అని మళ్ళీ అడుగుతున్నారు. అసలు చూస్తలేరు, వీడియో స్కిప్ చేసి వదిలిపెట్టండి. అసలు వీడియో చూస్తలేరు, డైరెక్ట్ కాల్ చేసి అడుగుతున్నారు, అన్న మీ మోడల్ అదేంటిది ఇదేంటిది అంటే. సార్ అట్లా నేను ఏం చెప్పలేను సార్, మీకు వెహికల్ నచ్చితేనే తీసుకోమని చెప్పేసి అంత క్లారిటీ చెప్తున్నాను నేను. చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా లేదనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నా సార్ నేను. ఎవరు తప్పుగా భావించకండి, కొంచెం చూడండి. వీడియో చూసిన తర్వాతనే మీకు ఇంట్రెస్ట్ ఉండేది కాల్ చేయండి సార్. ప్రతి వీడియో ఖచ్చితంగా చెప్తున్నాను సార్, దయచేసి దాన్ని ఎవరు తప్ప తీసుకోకుండా వీడియో చూడండి సార్. చూసుకో సార్, ఇది టాటా టియాగో. నేను ప్రతి దాంట్లో ఖచ్చితంగా నెంబర్ చూపిస్తున్నాను సార్, నెంబర్ చూపిస్తున్నాను, నా ఛానల్ పేరు చెప్తున్నాను, వెహికల్ కూడా చూపిస్తున్నాను. వెహికల్ చివరి చూస్తలేరు, డైరెక్ట్ ఫోన్ చేసేసి అన్న మీరు ఆ వెహికల్ ఏంటిది అది అని మాట్లాడుతున్నారు. ప్లీజ్ అట్లా అడగకండి. కొంతమంది కామెంట్ కూడా చూస్తున్నా సార్ నేను. ఓకే, ఒకసారి అయితే ఇంటీరియర్ చూసుకోండి సార్. ఇంటీరియర్ మాత్రం ఇట్లా ఉంది. ఎయిర్ బ్యాగ్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, మీకు రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి. 99,000 ఉంది, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కొంతమంది ఏమో సోది అనుకుంటున్నారు, చూసుకోవచ్చు సార్. ఇది రీడింగ్ చూసుకోవచ్చు, మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు సార్, 99,000 ఉంది సార్, ఇది చూసుకోవచ్చు. నేను చెప్తలేండి సార్, రీడింగ్ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, చూపిస్తున్నాను. రీడింగ్ ఇప్పలే కదా అంటున్నారు, అట్లా అనుకోకండి ఎవరు కూడా. కొంచెం చూడండి, మీకు చూస్తేనే ఐడియా ఉంటుంది సార్. అది చూసుకోవచ్చండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదా చూసుకోవచ్చు. ఇది ఓకేనా. ఏసీ మాత్రం ఎక్కువ ఉంది, ఇంటీరియర్ మాత్రం కొంచెం డస్ట్ ఉంది, మీకు ఆల్రెడీ చెప్తున్నాను, చూపిస్తున్నాను. చూసుకోవచ్చు, ఇట్లా ఉంది ఓకేనా. రస్ట్ మాత్రం ఇట్లా వస్తుందని చూసుకోవచ్చు. డోర్ దగ్గర చిన్న చిన్న రస్ట్ ఉంది. స్క్రాచెస్ కూడా చూపించద్దు అనుకుంటే చూపించాను, ప్రాబ్లం ఏం లేదు ఓకేనా. బయట నుంచి ఇప్పుడు చూపిస్తలేను, ఎందుకంటే చూసుకునే వాళ్ళకి కొద్ది ఇబ్బంది అనిపిస్తున్నట్టు, అది వెహికల్ చూస్తలేరు. స్క్రాచెస్ మాత్రం ఇట్లా ఉన్నాయండి, చిన్న చిన్న ఉన్నాయి. ఇక్కడ కూడా చిన్న డెంట్లు ఉన్నాయి, స్క్రాచెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే ఉంది, డెంట్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, చూసుకోవచ్చు. అక్కడ రస్ట్ ఇక్కడ కనిపిస్తుందో లేదో మీకు ఇక్కడ, ఓకేనా సార్. చూసుకోవచ్చు, ఇట్లా ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా బ్యాక్ సైడ్, ఇది కూడా కనిపిస్తుంది, చూసుకోవచ్చు. మీకు రస్ట్ అనేది చిన్న చిన్న ఉన్నది, మీకు ప్రత్యేకించి చెప్తున్నా, ఎందుకంటే చూసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుందని చెప్తున్నాను సార్, అంతకుమించి ఏం లేదు. పెట్రోల్ వర్షన్ సార్ ఇది. వెనక బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు డిక్కీ కూడా ఓపెన్ చూపిస్తాను. ఇది టియాగో ఎక్స్జెడ్ అండి, ఆల్రెడీ మీకు చెప్పాను కూడా. ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకటి ఉంది. ఇట్లా వెహికల్ మాత్రం ఇట్లా ఉందండి. మీకు నేను బీడింగ్ తీసి చూపిస్తా, చూడండి ఒకసారి. చూసుకోవచ్చు సార్, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ రస్ట్ ఏమవుతుందో మీకు ఏర్పడుతుంది సార్. ఆల్రెడీ చిన్న చిన్న రస్ట్ డెంట్గా నేను చూపిస్తాను కదా, కూడా మీకు ఓవరాల్గా ఫైనల్ కూడా చూపిస్తాను. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది సార్. ఇది సార్ దీని ప్రైస్ వచ్చేసి 3 లక్షలు చెప్తున్నారు ఓనరు. నేను ప్రైస్ చెప్తున్నాను, టోటల్ చెప్తున్నాను, మళ్ళీ అదే అడుగుతున్నారు. అసలు మీరు చూపించలేదు అంటున్నారు. ప్రైస్ చెప్పకుండా ఉంటుందా సార్ వెహికల్లో? చూసుకోవచ్చు. ఇది కూడా ఇట్లా ఉంది. సరే, మన పని మనం చేసుకుంటూ పోవాలి, దానికి ఏముంది, తప్పు చేయకుండా అయిపోతుంది అంతే. ఇంట్లో కూడా బీడింగ్ చూపిస్తా చూడండి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా అండి. ఇట్లా ఉంది. పైన కూడా కొంచెం డెంట్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా వెళ్తలేదండి, టైట్ అయిపోయింది ఇది.
బయట సైడ్ వెళ్తలేదు ఇది వెనక సైడ్ది ఇట్లా ఉంది. ఇక డెంట్ విషయానికి వస్తే మాత్రం చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సార్. మీకు అది కూడా ఒకసారి సరౌండింగ్ టోటల్ ఒకసారి చూపిస్తాను. రేడియో చూపించాను కదా, ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లుంది సార్, చూసుకోవచ్చు. మీకు ఇక్కడ యాక్సిడెంట్ అనేది కూడా తెలుసు సార్. ఇక్కడ పిల్లర్స్ కూడా చెక్ చేసుకోండి పిల్లర్స్ కూడా ముంగట సోపెట్ చెక్ చేసుకోవచ్చా అండి. ఓకేనా, ఓకే. మీ గ్లాస్ కూడా చెక్ చేసి చూపిస్తే చూడండి ఒకసారి. చూసుకోండి సార్, లైటింగ్ చూసుకోండి ఎట్లా ఉంది. ఇండికేటర్ లైటింగ్ మాత్రం ముంగటికి మాత్రం ఫేడ్ ఉన్నాయి సార్, ఇది చూసుకోవచ్చు. ఇండికేటర్ ఓకే ఉంది, మీకు కనిపిస్తుంది కదా. ఇది కూడా అంతే సార్, ముంగటి ఇండికేటర్ ఓకే ఉంది, లైట్ మాత్రం ఫేడ్ ఉంది సార్, చూసుకోవచ్చు. అది కూడా డోర్ సైడ్ ఇండికేటర్స్ మాత్రం పనిచేస్తున్నాయి. వన్ సైడ్ చూపించాను, ఇంకో సైడ్ కూడా చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ ఇండికేటర్ ఓకే ఉందని చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్, ఇది కూడా ఓకే ఉంది. మీకు ఇప్పుడు నేను గ్లాస్ చూపిస్తాను చూడండి ఒకసారి. టైర్స్ కూడా చూపిస్తాను సార్. ముంగట టైర్స్ చూసుకుంటే మాత్రం సెల్ టైర్లు ఉన్నాయి సార్, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా, ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయి, ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా, బ్యాక్ సైడ్ టైర్స్ మాత్రం తక్కువనే సార్. ఇది ఈ 20% కూడా లేదు సార్, ఇది చూసుకోవచ్చు. ఇది రస్ట్ చిన్నగా మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి అవి. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా వెహికల్ మాత్రం ఎట్లా ఉంది సార్, వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది. పెట్రోల్ వర్షన్ ఇది చూసుకోవచ్చు. మీకు డెంట్ పెయింట్ ఎక్కడ తెలుసు అని చెప్తున్నా సార్, అది కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా సార్, ఇట్లా ఉంది వెహికల్. 3 lakhs చెప్తున్నా సార్, ఇది ఓనర్ ప్రైస్ వచ్చి దీనికి వచ్చి. గ్లాస్ చూసుకుంటే ఇక్కడ సిఏ ఉంది సార్, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ సిఏగా అనిపిస్తుంది. ఇది చెక్ చేసుకో సార్, ఇది కూడా ఓకేనా. ఇది కూడా టీపీ ఉంది సార్, ఇది కనిపిస్తుందా లేదు, ఇక్కడ టీపీ ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, సేమ్ ఉంది. మొత్తం టీపీ ఉన్నాయి ఇవి. ముంగడిది ఒకటి చూపించాను కదా, ఇది కూడా సేమ్ టీపీ ఉంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్, ఇది ఓకేనా. ఓవరాల్గా వెహికల్ మాత్రం ఇట్లా ఉందండి. దీని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు కూడా. వీడియో చివర చూసిన తర్వాత మీకు డీటెయిల్స్ అని అర్థమవుతుంది సార్. అవి చూడకముందే అడుగుతున్నారు. ఇందాక చూపించిన వెహికల్ అండి టాటా టియాగో మారుతి 2016 ఉందండి. ఎగ్జాడ్ ఇది పెట్రోల్ వర్షన్. రీడింగ్ ఆల్రెడీ చూపించిన 99,000 ఉందండి. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. టైర్స్ మాత్రం ఆల్రెడీ ముంగటి మాత్రం సీల్ ఉన్నాయి, వెనక మాత్రం తక్కువనే సార్ అవి. దీని ప్రైస్ వచ్చి 3 lakhs చెప్తున్నారు సార్. ఫస్ట్ ఓనర్ ఉంది. దీనికి ప్రజెంట్ ఇన్సూరెన్స్ మాత్రమే సార్. ప్రజెంట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.